చూసి పెట్టుబడులు దేశంలో ఎందుకు వస్తలేవు? చైనా మనకన్నా హై స్పీడ్లో ఎందుకు పోతా ఉంది? చైనా మన భూములు ఆక్రమించుకుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు పార్లమెంట్లో దాన్ని స్పష్టం చేయట్లేదు? డబుల్ ఇంజన్ సర్కార్ అని కర్ణాటకలో ఎమ్మెల్యేగా పెట్టారు. విచ్చలుడిగా దోశారు కాబట్టి మళ్ళీ ఇంటికి పంపించారు మిమ్మల్ని. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే మరి ఈ దేశంలోనే అత్యున్నతమైన రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయడా? ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్లు ఎమ్మెల్యేగా పెట్టారని? ప్రజలకి పనిచేసే సత్తా కలిగిన నాయకత్వం కావాలి, నాయకులు కావాలి. ఆ సత్తా, స్థైర్యము, ధైర్యము, దమ్మున నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. ప్రజల అభిష్టం మేరకు, ఆకాంక్ష మేరకే పనిచేస్తున్నాం. ఇలా ఎవ్వరు ఊహించలే సన్న బియ్యం ఇస్తారు ఈ రాష్ట్రంలో అని. 6 గ్యారెంటీలు లేదది. ఎవరు ఊహించలే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇయ్యలే. ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు మాకు ఇస్తుందని. 60,000 ఉద్యోగాలు రాగానే నింపుతారని ఎవరు ఊహించలే. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఆషామాషి కాదు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు వాడుకుంటా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేశాం, రైతు బంద్ ఇస్తున్నాం, సన్నబడ్లు వండి 500 బోనస్ ఇచ్చాం. ఇన్ని బహత్తరమైన కార్యక్రమాలు ఇస్తూ ఉంటే అన్నిటికీ మించి కుల సర్వే. ఇలా ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ ర్యాలీ అవుతూ ఉన్నారు. అది చూడలేక ఓరవలేక ఏ టెక్నాలజీ నుంచి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గ్రహించుకుంటా ఉన్నారు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగా లేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు?